చలిలో 20 రూపాయల భోజనం. డిసెంబర్ చలి మామూలుగా లేదు. అది మృత్యువుల గ్రామాన్ని కమ్మేసింది. దట్టమైన పొగమంచు వల్ల సూర్యుడు కనిపించి నెల రోజులు దాటింది. ఈ భయంకరమైన వాతావరణం వల్ల పక్షులన్నీ ఇళ్లకే పరిమితమయ్యాయి. కూలి పనులు లేవు, వ్యాపారాలు లేవు. దాచుకున్న గింజలు అయిపోయాయి. చేతిలో చిల్లి కవ్వలేదు. పక్షుల కళ్ళల్లో ఆకలి, భయం, నిరాశ తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. ఇలాంటి గడ్డుకాలంలో అందరూ పిసినారి అని పిలిచే చిచ్చుకాకి తీసుకున్న ఒక నిర్ణయం ఆ గ్రామం రాతనే మార్చేసింది. ఉదయం 11 గంటలు అయినా ఊరంతా చీకటిగా నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దాన్ని అప్పుడప్పుడు వినిపించే చిన్నపిల్లల ఏడుపులు మాత్రమే భంగం చేస్తున్నాయి. ఊరి మధ్యలో ఉన్న చెట్టు కింద తుని పిచ్చుక, చోటు చిలుక, లూసీ పావురం, మహీగ్రద్ద మరియు వారి పిల్లలు ఒకరినొకరు హత్తుకుని వణుకుతూ కూర్చున్నారు. తుని పిచ్చుక కన్నీళ్లతో వణుకుతున్న గొంతుతో, చోటు, నా ఇంట్లో ఇక ఒక్క బియ్యం గింజ కూడా లేదు. ఉదయం నా బుజ్జి ఆకలిని అడిగితే వేడి నీళ్ళిచ్చి కడుపు నింపుకోమన్నాను. ఆ పసిదాని కళ్ళల్లో ఆకలి చూస్తుంటే నా గుండె పగిలిపోతుంది. ఒక తల్లిగా నేను ఓడిపోయాను చోటు, పూర్తిగా ఓడిపోయాను. చోటు చిలుక నిట్టూరుస్తూ శూన్యంలోకి చూస్తూ, నీ బాధ నాకు అర్థమవుతుంది తుని. నా పరిస్థితి కూడా అంతే. కూరగాయల మార్కెట్కు వెళ్లి 20 రోజులైంది. చేతిలో 10 రూపాయలు కూడా లేవు. నిన్న పన్నుగాడు ఆకలి తట్టుకోలేక పాత పేపర్ ముక్కను నములుతుంటే అది చూసి నేను బాత్రూంలోకి వెళ్లి గంటసేపు ఏడ్చాను. మనం బతుకుతున్నామా లేక చస్తున్నామా? లూసీ పావురం లెక్కలు ముడుచుకుని దీనంగా, నాకు తెలిసి ఈ చలికాలం మనందరికీ చివరి కాలం అయ్యేలా ఉంది. మంచు కురవడం ఆగట్లేదు, పనులు దొరకట్లేదు. నిన్నొక ఆసామి ఇంటికి వెళ్లి పనివ్వమని అడుక్కున్నాను. మాకే తినడానికి లేదు, నీకేం పెడతాం పో అని తరిమేశాడు. ఆకలి కంటే అవమానం ఇంకా ఎక్కువగా బాధిస్తోంది. వయసు మళ్ళిన దాన్ని, నా గురించి నాకు బాధ లేదు. కానీ ఈ చిన్న పిల్లలు బన్ను, పుజ్జి, చిన్ను వీళ్ళు ఆకలితో అలమటిస్తుంటే చూడలేకపోతున్నాను. దేవుడా, మాకేదో ఒక దారి చూపించు. అప్పుడే బన్ను చిలుక అక్కడికి పాకుతూ వచ్చాడు. ఎప్పుడూ ఉత్సాహంగా జోకులేస్తూ ఉండే బన్ను ఇప్పుడు అస్థిపంజరంలా తయారయ్యాడు. కళ్ళు లోపలికి వెళ్లిపోయాయి. బన్ను చిలుక చాలా నీరసంగా, అమ్మా, నా కడుపులో మంటగా ఉందమ్మా. ఎలుకలు కరుస్తున్నట్లుంది. కనీసం ఎవరైనా పడేసిన అరటి తొక్కున్నా చాలమ్మా, తినేస్తాను. ప్లీజ్ అమ్మా, ఏదో ఒకటి పెట్టు. బన్ను మాటలు విని చోటు చిలుక గుండె పగిలింది. ఆమె ఏడవడం మొదలుపెట్టింది. అక్కడున్న వాళ్ళందరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆకలి అది ఎంత భయంకరమైనదో ఆ రోజు ఆ చెట్టు కింద ఉన్న నిశ్శబ్దం చెబుతుంది. కొంచెం దూరంలో తన ఇంటి కిటికీలో నుండి ఇదంతా చూస్తోంది చిచ్చుకాకి. ఎప్పుడూ తన అందం, తన డబ్బు గురించి గొప్పలు చెప్పుకునే చిచ్చు ఈరోజు ఆ దృశ్యాన్ని చూసి చలించిపోయింది. బన్ను ఏడుపు ఆమె చెవుల్లో మారుమ్రోగుతోంది. చిచ్చుకాకి తనలో తాను కన్నీళ్లు తుడుచుకుంటూ, అయ్యో, ఎంత ఘోరం. బన్నుగాడు ఎప్పుడు నా దగ్గరకొచ్చి ఆంటీ లడ్డు ఉందా అని అడిగేవాడు. అప్పుడు నేను లేదు పోరా అని కసిరేదాన్ని. ఇప్పుడు వాడు అరటి తొక్క కోసం ఏడుస్తున్నాడు. తుని కళ్ళల్లో ఆ ఆవేదన నేను చూడలేకపోతున్నాను. నా స్నేహితులు ఆకలితో చేస్తుంటే నేనింట్లో దాచుకున్న బియ్యం తింటూ బ్రతకల్నా? అది బ్రతకవుతుందా? చిచ్చుకాకి తన మనసులో ఒకవైపు పిసినారితనం, మరోవైపు మానవత్వం మధ్య యుద్ధం జరుగుతోంది. చివరకు మానవత్వమే గెలిచింది. వద్దు, నేనిలా ఉండకూడదు. నా వాళ్ళు ఆకలితో పస్తులుండకూడదు. నా దగ్గర డబ్బుంది. అదెందుకు? కష్టకాలంలో పనికిరాని డబ్బు శవం మీద వేసే పూలతో సమానం. నేనేదో ఒకటి చెయ్యాలి. చిచ్చుకాకి గబగబా తన బెడ్రూంలోకి వెళ్ళింది. అల్మారా లోపల బట్టల మధ్య దాచిన ఒక పాత మట్టి కుండను బయటికి తీసింది. అది చాలా బరువుగా ఉంది. అది చిచ్చుకాకి ఎన్నో ఏళ్లుగా రూపాయి కూడబెట్టిన సొమ్ము. చిచ్చుకాకి ఆ కుండను చూస్తూ, దీనికోసం నేను ఎన్ని కోరికలు చెప్పుకున్నాను. మంచి చీర కొనలేదు, సినిమాకి వెళ్ళలేదు, హోటల్కి వెళ్ళలేదు. ఎందుకంటే వచ్చే సంక్రాంతికి ఒక పెద్ద బంగారు గొలుసు కొనుక్కొని మెడలో వేసుకుని ఊరంతా తిరగాలని నా కల. నన్నందరూ గౌరవించాలని నా ఆశ. ఆమె కళ్ళ ముందు బంగారు గొలుసు మెరుస్తున్నట్లు అనిపించింది. కాని వెంటనే ఆకలితో ఏడుస్తున్న బన్ను ముఖం గుర్తొచ్చింది. చిచ్చుకాకి కళ్ళు మూసుకుంది. ఒక్క క్షణం, అంతే. ఛీ, ప్రాణాల కంటే బంగారం ఎక్కువ కాదు. ఈ గొలుసు నా మెడలో ఉంటే నేను ఒక్కదాన్ని సంతోషపడతాను. కానీ ఈ డబ్బుతో అన్నం పెడితే 100 మంది సంతోషపడతారు. చిచ్చుకాకి ఆ మట్టి కుండను నేలకేసి కొట్టింది. దబ్బని శబ్దం వచ్చింది. నాణేలు, నోట్లు నేల మీద చెల్లాచెదురుగా పడ్డాయి. చిన్నుకాకి శబ్దం విని పరిగెత్తుకుంటూ వచ్చాడు. అమ్మో, ఏమైంది? అరే,
ఇవన్నీ నీ డబ్బులు కదా, ఎందుకు పగలగొట్టావు? మనం వచ్చే నెల గొలుసు కొనాలి కదా. చిచ్చుకాకి కన్నీళ్లతో నవ్వుతూ డబ్బులు ఏరుతూ, లేదురా చిన్నగా, గొలుసు క్యాన్సిల్. ఈ డబ్బులు ఇప్పుడు గొలుసు కోసం కాదు, ప్రాణాల కోసం ఖర్చు పెడుతున్నాం. అర్థం కాలేదమ్మా. బయట మన వాళ్ళు ఆకలితో ఉన్నారు. ఈ డబ్బులతో నేను సరుకులు కొంటాను. రేపటి నుండి మన ఇంటి ముందు చిచ్చు జనతా భోజనం పెడతాను. కేవలం 20 రూపాయలకే కడుపు నిండా భోజనం. లాభం వద్దు, నష్టం వచ్చినా పర్లేదు. నా స్నేహితుల కడుపు నిండాలి. చిన్నుకాకి అమ్మ మాటలకు షాక్ అయ్యి ఆనందంతో కౌగిలించుకుని, అమ్మా, నువ్వు నిజంగా గ్రేట్ అమ్మా. నిన్ను అందరూ పిసినారి అంటారు, కానీ నీది ఎంత పెద్ద మనసు ఎవరికీ తెలియదు. ఆ బంగారు గొలుసు కంటే నీ మనసే అసలైన బంగారం. మరుసటి రోజు ఉదయం మంచు ఇంకా కురుస్తూనే ఉంది. కాని ఈ రోజు చిచ్చుకాకి ఇంటి ముందు ఒక కొత్త దృశ్యం కనిపించింది. చిచ్చుకాకి చిన్ను కలిసి పెద్ద పొయ్యి వెలిగించారు. ఆ పొగ ఆకాశంలోకి వెళ్తుంటే అది ఆశల మేఘంలా అనిపించింది. చిన్న, బియ్యం కడిగావా? పప్పు ఉడికిందా? టొమాటో కోసావా? త్వరగా చేయరా, మధ్యాహ్నం 1 గంటకి అందరూ వస్తారు. ఎవరిని వెయిట్ చేయించకూడదు. గుమగుమలాడే సాంబార్ వాసన, వేడివేడి అన్నం వాసన గాలిలో కలిసింది. ఆ వాసన ఊరంతా పాకింది. పస్తులున్న పక్షుల ముక్కులకు ఆ వాసన ప్రాణవాయువులా తగిలింది. బన్ను చిలుక నిద్రలో నుండి లేచి, అమ్మా, ఈ వాసన ఏంటి? నేను స్వర్గంలో ఉన్నానా? అన్నం వాసన వస్తుంది. అవును బన్ను, చిచ్చు ఇంటి దగ్గర నుండే వస్తుంది. ఏదో బోర్డు కూడా పెట్టారు, పద వెళ్ళి చూద్దాం. అందరూ చిచ్చు ఇంటి ముందుకొచ్చారు. అక్కడొక బోర్డుంది. చిచ్చుకాకి వారి జనతా భోజనం, ధర 20 రూపాయలు మాత్రమే, కడుపు నిండా తినండి అని రాసుంది. అది చూసి తుని, చోటు, లూసి ఆశ్చర్యపోయారు. 20 రూపాయలకి టీ కూడా రాని రోజుల్లో భోజనమా? చిచ్చుకాకి నవ్వుతూ గరిట పట్టుకుని, రండి రండి, తోని, చోటో, బన్ను, అందరూ రండి, భోజనం రెడీ. బన్ను చిలుక వణుకుతూ ప్లేట్ పట్టుకుని, అంటే నా దగ్గర 20 రూపాయలు లేవు, 10 రూపాయలే ఉన్నాయి. సగమన్నం పెడతారా ప్లీజ్ ఆంటీ, ఆకలిగా ఉంది. బన్ను మాట వినగానే చిచ్చుకాకి కళ్ళు చెమర్చాయి. ఒరే పిచ్చి బన్నా, నీ దగ్గర డబ్బులు లేకపోతే ఏంట్రా? నువ్వు నా కొడుకు లాంటోడివి. డబ్బులున్న వాళ్ళు ఇస్తారు, లేని వాళ్ళు ఊరికే తింటారు. ఈ చిచ్చు ఆంటీ ఉన్నంత వరకు మీరు ఆకలితో ఉండకూడదు. చిచ్చుకాకి బన్ను ప్లేట్ నిండా వేడివేడి అన్నం, పప్పు, నెయ్యి, ఆవకాయ ఇంకా సాంబార్ వడ్డించింది. బన్ను ఆ అన్నం చూసి వెక్కి వెక్కి ఏడ్చాడు. ఆ వేడి అన్నం పొగలు వాడి కన్నీళ్లను తాకాయి. బన్ను చిలుక తింటూ, అమ్మ, ఈ అన్నం ఎంత బాగుందో, నా ప్రాణం నిలబడింది. థాంక్యూ ఆంటీ. తుని పిచ్చుక కన్నీళ్లతో చిచ్చు చేతులు పట్టుకుని, చిచ్చు, నువ్వు మనిషివి కాదు, దేవతవి. నీ బంగారు గొలుసు కల ఏమైంది? ఆ డబ్బులే కదా ఇవి. అవును తుని ఆంటీ, అమ్మ తన గొలుసు కోసం దాచిన డబ్బులన్నీ తీసి ఈ వంట చేసింది. చోటు చిలుక బాధగా, ఆనందంగా, చిచ్చు, మేము నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాం, పిసినారి అని ఏడిపించాం. కాని కష్టకాలంలో ఆదుకున్నది నువ్వే. ఈ రుణం మేము ఎప్పటికీ తీర్చుకోలేము. నిజమే చిచ్చు, ఈ రోజు నువ్వు పెట్టిన ఈ అన్నం మా పాలిట అమృతం. ఈ చలి మమ్మల్ని చంపాలనుకుంది, కానీ నీ ప్రేమ మమ్మల్ని బతికించింది. చిచ్చుకాకి కన్నీళ్లు తుడుచుకుంటూ, ఊరుకోండి, మన స్నేహితులం. ఒకరి కష్టం ఒకరిది కాకపోతే ఇంకెవరిది? అయినా నేను వ్యాపారం చేస్తున్నాను కదా, చూడు డబ్బాలో ఎన్ని 20 రూపాయల నోట్లు పడ్డాయో. అందర్నీ నవ్వించడానికి జోక్ చేసింది. ఆ రోజు అందరూ కడుపు నిండా తిన్నారు. ఆకలి తీరాక వాళ్లలో కొత్త శక్తి వచ్చింది. బన్ను కూడా లేచి నిలబడ్డాడు. చిచ్చు, ఇక నుండి నువ్వు ఒక్కదానివే కష్టపడద్దు. రేపటి నుండి నేను కూరగాయలు కట్ చేస్తాను. నేను వంట చేస్తా, నా చేతి వంట రుచి చూపిస్తాను. నేను విస్తరాకులు తెస్తా, వడ్డిస్తా. నేను అందరూ తిన్నాక ప్లేట్లు కడగతా. అందరూ నవ్వారు. నిజంగానే అంటే మీరు పెట్టిన అన్నం రుణం తీర్చుకుంటాను. ఆ రోజుటి నుండి ఆ చలికాలం ముగిసే వరకు చిచ్చుకాకి ఇల్లు ఒక అన్నదాన కేంద్రంగా మారింది. ఎవరూ ఆకలితో పడుకోలేదు. చిచ్చుకాకి మెడలో బంగారు గొలుసు లేకపోవచ్చేమో కాని ఊరి జనం వేసిన మంచి మనసున్న తల్లి అనే బిరుదు ఆమెకు ఆభరణంగా మిగిలిపోయింది. డబ్బులు లెక్క పెట్టేవాడు ధనవంతుడి కాదు, కష్టాల్లో ఉన్నవారి కన్నీళ్లు తుడిచేవాడే నిజమైన ధనవంతుడు. చిచ్చుకాకి కథ మనకు నేర్పే గుణపాఠం ఇదే. చలి గడ్డ కట్టించగలదు కాని ప్రేమ ఆ మంచును కూడా కరిగించగలదు. గొడవలు పెట్టే చిచ్చుకాకి. మహీగ్రద్ద కొడుకులిద్దరూ పట్నంలో పెద్ద పనుల మీద ఉండడంతో ఈ కోడలిద్దరూ తమ అత్తగారైన మహీగ్రద్దను కంటికి రెప్పలా చూసుకుంటూ తన ఇంటిని స్వర్గంలా మార్చారు. తుని పిచ్చుక ప్రశాంతంగా కష్టపడి పనిచేస్తే చోటు చిలుక చలాకీగా మాట్లాడుతూ
పనులను చకచకా చక్కబెట్టేస్తుంది. ఇద్దరు కోడళ్ళు అత్తగారికి ఏ లోటు రాకుండా చూసుకోవడమే కాకుండా సొంత అక్క చెల్లెళ్ల కంటే అన్యోన్యంగా కలిసిపోయేవారు. వాళ్ళ పిల్లలు బుజ్జి బన్ను కూడా రోజంతా ఒకరినొకరు వదలకుండా ఆడుకునేవారు. ఒకరోజు సాయంత్రం మహీగ్రద్ద సంతకెళ్ళి తన ఇద్దరు కోడళ్ల కోసం 2 అందమైన ఒకే రకమైన రంగురంగుల చీరలను కొనుక్కొనొచ్చింది. తుని, చోటు, ఇట్రండి, మీ ఇద్దరి కోసం ఈ దసరా పండుగకు చీరలు తెచ్చాను. ఇద్దరు ఒకేలా ఉంటే బాగుంటుందని ఒకే రకం తెచ్చాను. అత్తయ్య గారు, ఎంత బాగుందో, మీకెందుకు శ్రమ? అబ్బా, ఈ రంగు నాకు భలే నచ్చింది అత్తయ్య, థాంక్స్. ఇద్దరూ సంతోషంగా చీరలు చూసుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికొచ్చిన చిచ్చుకాకి ఆ దృశ్యాన్ని చూసి ముఖం మార్చుకుంది. చిచ్చుకాకి అసహనంగా, అమ్మా, అన్ని కోడలకేనా? నీ కూతురు ఇక్కడ కట్టెలా నిలబడి ఉన్నాను కదా, నాకేం లేదా? అయ్యో, నీకా? నీ బీరువా నిండా నాన్న కొనిచ్చిన పట్టు చీరలే కదా ఉన్నాయి. వాటిలో ఒకటి కట్టుకో. వీళ్ళు రోజంతా పాపం పొలం పనులు, ఇంటి పనులు చేస్తున్నారు కదా, అందుకే వాళ్ళకి కొన్నాను. ఆహా, అంటే నేను పనికిరాదన్నమాట, నేను ఏ పని చేయనన్నమాట అని గొనుక్కుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. కాని ఆమె మనసులో ఒక దుష్ట ప్రణాళిక మొదలైంది. ఈ అక్క చెల్లెల అన్యోన్యతను ఎలాగైనా దెబ్బతీయాలి. మా అమ్మ వాళ్ళిద్దరిని విడతీయాలి. ఆ రాత్రి అందరూ నిద్రపోయాక చిచ్చుకాకి దొంగలాగా ఇంట్లోకి ప్రవేశించింది. చోటు చిలుక తన చీరను భద్రంగా మడతపెట్టి అల్మారాలో పెట్టడం చిచ్చుకాకి చూసింది. నెమ్మదిగా ఆ చీరను బయటికి తీసి దాని అంచును కొంచెం చింపేసి ఆ చిరిగిన ముక్కను తీసుకుని ఎవరికీ తెలియకుండా తుని పిచ్చుక మంచం కింద పడేసింది. రేపు ఉదయం చూసుకోండి మీ గొడవ అని నవ్వుకుంటూ తన ఇంటికెళ్ళింది. ఇక మరుసటి రోజు ఉదయం పండుగ కోసం అందరూ కొత్త బట్టలు కట్టుకుంటున్నారు. చోటు చిలుక ఆనందంగా తన చీరను బయటికి తీసింది. అయ్యో, నా చీర చిరిగిపోయింది అని గట్టిగా అరిచింది. ఆ అరుపుకు అందరూ అక్కడికి చేరారు. చిచ్చుకాకి మాత్రం ఏమీ తెలియనట్టు అందరికంటే ముందు వచ్చి ఆ చీరను అందుకుంది. చిచ్చుకాకి ఆశ్చర్యంగా నటిస్తూ, అయ్యయ్యో చోటు, ఎంత పని జరిగింది? ఇది అనుకోకుండా చిరిగినట్లేదు. ఎవరో కావాలని పీకినట్టుగా ఉంది. రాత్రి ఇంట్లో మన నలుగురం తప్ప ఎవరూ లేరు. నేను కాదు, అమ్మ కాదు, మరి ఇంకెవరై ఉంటారో అంటూ తుని పిచ్చుక వైపు అనుమానంగా చూసింది. తుని పిచ్చుక ఉలిక్కి పడింది. చిచ్చు, ఏం మాట్లాడుతున్నావు? నేనెందుకు చింపుతాను? నా దగ్గర కూడా అచ్చం ఇలాంటి చీరే ఉంది కదా. అదే నా అనుమానం. నీ దగ్గరున్న చోట చీర నీకంటే బాగుందనిపించిందేమో. అసూయతో ఏం చేయడానికైనా సిద్ధపడతారులే. చోటు చిలుక కన్నీళ్లతో, అవునా తుని అక్క, నిజంగా నువ్వేనా ఈ పని చేసింది? నీ మీద ఎంత ఆశ పెట్టుకున్నాను. ఛీ, అలాంటి నీచమైన పని నేను చెయ్యను చోటు, నన్ను నమ్ము. ఇద్దరు కోడళ్ల మధ్య గొడవ పెద్దదవుతూ ఉండగా మహీగ్రద్ద గదిని పరిశీలనగా చూడడం మొదలుపెట్టింది. ఆగండి, గొడవ పడకండి, ఇది ఎలుకల పనే అయ్యుంటుంది. ఈ మధ్య ఇంట్లో ఎలుకలు పెడితే ఎక్కువైంది అంటూ గదిని వెతకడం మొదలుపెట్టింది. చిచ్చుకాకి మనసులో, అమ్మా, ఎలకల మీదకు తోసేస్తుందేంటి? నే దాచిన మొక్క దొరికితే అని కంగారు పడుతూ ఉండగా మహీగ్రద్ద తుని మంచం కింద నుండి ఆ చిరిగిన ముక్కను తీసింది. చిచ్చుకాకి వెంటనే అరుస్తూ, చూసారా, దొంగ దొరికిపోయింది. తోని మంచం కిందే ఉంది ఈ మొక్క. ఇంకేం కావాలి సాక్ష్యం? తోనియే ఈ పని చేసింది. తుని పిచ్చుక సిగ్గుతో అవమానంతో తలదించుకుంది. చోటు చిలుక కోపంగా తుని వైపు చూసింది. మహీగ్రద్ద ఆ ముక్కను చేతిలోకి తీసుకుని దాన్ని పరిశీలనగా చూసింది. మహీగ్రద్ద గంభీరంగా, తుని, ఇది నువ్వు చేసిన పనేనా? తుని పిచ్చుక ఏడుస్తూ, కాదత్తయ్య, నేను చేయలేదు. ఆ ముక్క నా మంచం కిందకు ఎలా వచ్చిందో నాకు తెలియదు. అవును, నువ్వు చేయలేదు. ఈ ముక్కను చూస్తే తెలుస్తుంది. ఇది చీర అంచు, కానీ ఇది చిప్పినట్టు లేదు. కత్తెరతో నీట్ గా కత్తిరించినట్టుంది. ఆ మాట వినగానే చిచ్చుకాకి ముఖం పాలిపోయింది. తను ఆత్రంలో చింపడానికి బదులు కత్తెర వాడిన విషయం మర్చిపోయింది. మహీగ్రద్ద చిచ్చు వైపు తీక్షణంగా చూస్తూ, చిచ్చు, ఈ ఇంట్లో కత్తెరతో నీకు తప్ప ఎవరికి పనుండదు. ఆయన ఎలుకలు కత్తెర వాడడం నేను ఇప్పుడే చూస్తున్నాను. ఏం జరిగిందో నిజం చెప్పు. చిచ్చుకాకి దొరికిపోయింది. తడబడుతూ, అదే నేను కాదు, ఆ ఎలుకే కత్తెర కూడా తీసుకెళ్ళిందేమో అని నమ్మించడానికని ప్రయత్నించింది. తుని పిచ్చుక నవ్వు ఆపుకుంటూ, పర్లేదులే చిచ్చు అక్క, ఎలుకలే ఈ పని చేశాయి. చోటు, నా చీర ఉంది కదా, ఈ పండుగకు నువ్వు కట్టుకో. నాకంటే నీకది అందంగా ఉంటుంది.
తుని మంచితనానికి చోటు చిలుక కరిగిపోయింది. చిచ్చుకాకి మాత్రం తన ప్లాన్ ఫెయిల్ అయినందుకు రగిలిపోతూ అక్కడి నుండి వెళ్లిపోయింది. అలా కొన్ని రోజుల తర్వాత పిల్లలు బుజ్జి, బన్ను ఇంటి అరుగు మీద హాయిగా ఆడుకుంటూ ఉన్నారు. బుజ్జే, ఈ రోజు మనం రాజు రాణి ఆట ఆడుకుందాం. నేను రాజు, నువ్వు రాణి. పూలా, నేనెప్పుడు రాణినేనా? ఈ రోజు నేను దొంగను, నువ్వు పోలీస్వి. ఇద్దరూ అలా సరదాగా గొడవ పడుతూ ఆడుకుంటున్నారు. అప్పుడే అక్కడికొచ్చిన చిచ్చుకాకి వీళ్ళిద్దరంతా కూడా కలిసిమెలిసి ఉండడం చూసి తట్టుకోలేకపోయింది. పెద్దవాళ్ళ గొడవ అయితే పెట్టలేకపోయాను, కనీసం ఈ పిల్లల మధ్యన గొడవ పెట్టాలి అని అనుకుంది. చిచ్చుకాకి బన్నును దగ్గరికి పిలిచి, ఒరే పండగ, ఏంట్రా అది? ఆ బుజ్జి నిన్న పోలీస్ అవ్వమంటుందా? దొంగ కంటే పోలీస్ తక్కువ కదా. పైగా అది చూడు, నీకంటే పెద్ద బొమ్మతో ఆడుకుంటోంది. నువ్వెళ్ళి ఆ పెద్ద బొమ్మ లాక్కో, నువ్వే రాజువి, నీకే ఆ బొమ్మ ఉండాలి. అవునా అత్త? నిజమే, ఆ బొమ్మ నాది అని పరిగెత్తుకుని వెళ్లి బుజ్జి చేతిలోని పెద్ద బొమ్మను గట్టిగా లాగాడు. ఏయ్, ఇది నా బొమ్మ, ఇవ్వు. ఇవ్వన్పా, ఇది నాది, అత్త చెప్పింది. ఇద్దరు ఆ బొమ్మ కోసం కొట్టుకోవడం, ఏడవడం మొదలు పెట్టారు. ఆ అరుపులకు తుని, చోటు, మహి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏమైంది బుజ్జి, ఎందుకు ఏడుస్తున్నావు? బన్ను నా బొమ్మ లాక్కున్నాడు. బన్ను, అలా చేయడం తప్పని చెప్పానా లేదా? బుజ్జికి సారీ చెప్పు. నేను చెప్పను, నన్నే చిచ్చు అత్త లాక్కోమంది. ఆ మాట వినగానే అందరూ మళ్ళీ చిచ్చుకాకి వైపు చూశారు. చిచ్చుకాకి ఏం చెప్పాలో తెలియక దొరికిపోయిన దొంగలా నిలబడింది. చిచ్చుకాకి నసుకుతూ, అబద్ధం, నేను కాదు. ఈ బన్ను అబద్ధం చెబుతున్నాడు. నేను పిల్లల మధ్య గొడవ పెడతానా? నా అంత మంచిదాన్ని ఎవరుంటారో? మహీగ్రద్ద కోపంగా, చిచ్చు, నీ నాటకాలు ఆపు. పెద్దవాళ్ల మధ్య చిచ్చు పెట్టింది చాలక ఇప్పుడు పసిపిల్లల మనసులో కూడా విషం నింపుతున్నావా? చిచ్చి, నువ్వు నా కూతురని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. అసలు నీ సమస్య ఏంటి? చిచ్చుకాకి కోపంగా ఏడుస్తూ, అవును, నా సమస్య మీరే, మీ ముగ్గురు. ఈ కోడళ్ళొచ్చిన దగ్గర నుండి నేను నీకు కనబడ్డం లేదు. ఎప్పుడు తుని వంట, చోటు శుభ్రత. నేనేం పనికిరాని దానిలాగా అయిపోయాను. ఎప్పుడు తుని వంట, చోటు శుభ్రత. నేనేమి పనికిరాని దాన్ని అయిపోయాను. ఈ ఇల్లు నాది, కానీ నన్ను పరాయి దానిలా చూస్తున్నారు అని అరుస్తూ అక్కడి నుండి పారిపోయింది. చిచ్చు మాటలు విని మహి, తుని, చోటు బాధపడ్డారు. అత్తయ్య, బహుశా మనం తనని కొంచెం దూరం పెడుతున్నామేమో. ఈసారి అలా కాదు. రేపు ఊర్లో చిన్న విందుంది కదా, ఆ వంట బాధ్యత మొత్తం చిచ్చు అక్కకే అప్పగిద్దాం. అప్పుడు తనే పెద్దదని సంతోషపడుతుంది. మంచి ఆలోచనక్క. తనే వండితే తనకి పేరొస్తుంది. మనం సాయం చేద్దాం. మహీగ్రద్ద కూడా సరేనంది. ముగ్గురు వెళ్లి చిచ్చును బ్రతిమలాడారు. మొదట ఒప్పుకోకపోయినా వంట మొత్తం నీదే, పెత్తనం మొత్తం నీదే అని అనగానే చిచ్చుకాకి గర్వంగా ఒప్పుకుంది. సరే సరే, నా వంట రుచి ఏంటో మీ అందరికి చూపిస్తాను అని మీసం మెలేసింది. మరుసటి రోజు విందు మొదలైంది. తుని, చోటు ఇద్దరూ చిచ్చుకి కావలసినన్ని అందిస్తూ సహాయం చేస్తున్నారు. చిచ్చుకాకి మాత్రం ఒక మహారాణిలా కూర్చుని, తుని, ఆ ఉప్పిటివ్వు. చోటు, ఆ గరిట సరిగ్గా కడుగు అని ఆదేశాలిస్తుంది. అన్ని వంటకాలు పూర్తయ్యాయి. చివరిగా పాయసం వండాలి. తుని, పాయసం కోసం పాలు తెచ్చావా? తెచ్చానక్క, ఇదిగో చిక్కటి పాలు. చోటు, పంచదార డబ్బా ఇవ్వు. ఇదిగో అక్క. చిచ్చుకాకి పాలను పొయ్యి మీద పెట్టింది. అవి మరుగుతూ ఉండగా తునిని, చోటుని వేరే పనుల మీద పంపించింది. మీరు వెళ్ళి ఆ గిన్నెలన్నీ కడగండి, ఇక్కడ నా పని నేను చూసుకుంటాను. వాళ్ళు వెళ్ళగానే చిచ్చుకాకి మనసులో అసలైన కుట్ర మొదలైంది. ఈ పాయసం నేను వండితే పేరు నాకే వస్తుంది, కాని నేను కావాలని దీన్ని పాడు చేస్తాను. అప్పుడు ఆ నింద ఈ తుని, చోటుల మీదకి నెట్టేస్తాను. పాలు తుని తెచ్చింది, పంచదార చోటు ఇచ్చింది. వీళ్ళిద్దరూ కావాలని పాత పాలు, ఉప్పు కలిపిన పంచదార ఇచ్చి నా వంటను పాడు చేశారని అమ్మతో చెబుతాను. అప్పుడు అమ్మ వాళ్ళిద్దరిని తిడుతుంది. అనుకున్నదే తడవగా చిచ్చుకాకి ఆ మరుగుతున్న పాలల్లో పంచదారకు బదులుగా పక్కనే ఉన్న ఉప్పు డబ్బా తీసి గబగబా 2 గుప్పెళ్ళు ఉప్పు వేసి కలిపేసింది. ఆహా, ఇప్పుడు చూడండి అసలు మజా, ఉప్పటి పాయసం. కాసేపటికి తుని, చోటు వచ్చారు. పాయసం రెడీ, వాసన అద్భుతంగా వస్తోంది కదా? అవునక్క, వాసన బాగానే వస్తుంది. అందరూ భోజనాలకు కూర్చున్నారు. చిచ్చుకాకి కావాలని ముందుగా అందరికీ పాయసం వడ్డించింది. ముందుగా తీపితో మొదలు పెట్టండి అని అంది. ఊరి పెద్ద లూసి పావురం ఆ పాయసాన్ని ఒక చెంచా నోట్లో పెట్టుకుంది. అంతే,
వాక్ అని అక్కడే ఉమ్మేసింది. చీచీ, ఇదేం పాయసం, మొత్తం ఉప్పగా ఉంది. పాలలో ఉప్పు కలిపి పాయసం చేస్తారా? ఎవరండి వంట చేసింది? అందరూ తమ పాయసాన్ని రుచి చూసి చీ ఉప్పు, అయ్యో నా గొంతు పోయింది అని గగ్గోలు పెట్టారు. తుని చోటుల ముఖాలు పాలిపోయాయి. చిచ్చుకాకి మాత్రం అదే అదనుగా ఏడవడం మొదలుపెట్టింది. చిచ్చుకాకి ఏడుస్తూ మహి వైపు చూస్తూ, చూసావా అమ్మా, చూసావా, నా పరువు తీసేశారు. నేనెంత ప్రేమగా వండదామనుకున్నాను. ఈ తుని కావాలని పాత పాలు తెచ్చింది, ఈ చోటు పంచదార డబ్బాలో ఉప్పు కలిపి ఇచ్చింది. నన్ను అవమానించాలని ఇద్దరు కలిసి కుట్ర పన్నారమ్మా. తుని చోటు షాక్ అయ్యారు. మేం కాదు అని అరిచారు. ఊరి జనమంతా నిలబడి తుని చోటులను తిట్టడం మొదలుపెట్టారు. ఛీ, మీకు బుద్ధి లేదా? చిచ్చు అక్క వంట చేస్తుంటే చూసి గోర్వలేకపోయారా? మహిక్రత మాత్రం నిశ్శబ్దంగా ఉంది. ఆమె నేరుగా వంటగదిలోకి వెళ్ళింది. అక్కడ పంచదార డబ్బా, ఉప్పు డబ్బా పక్కపక్కనే ఉన్నాయి. ఆమె రెండింటిని మూతలు తీసి చూసింది. తర్వాత బయటకొచ్చింది. ఆగండి, నా కోడళ్ళు అలాంటి తప్పు చెయ్యరు. చిచ్చు, నువ్వే కదా పాయసం చేసింది. నేనే చేశాను, కానీ ఈ ఉప్పు. ఆపు, ఈ ఉప్పు ఆ పంచదార డబ్బాలోనిది కాదు. ఇది మన కిరాణా కొట్టులో దొరికే దొడ్డు ఉప్పు. మనం వంటలో వాడేది సన్న ఉప్పు. ఈ దొడ్డుప్పు డబ్బా ఎప్పుడు నీ గదిలోనే ఉంటుంది కదా. నువ్వు రోజు ఉదయం వేడి నీళ్ళలో కలుపుకొని తాగుతావు. నిజం చెప్పు, నువ్వే కావాలని కలిపావా లేక పొరపాటున కలిపావా? చిచ్చుకాకి మళ్లీ దొరికిపోయింది. తన ఉప్పు డబ్బా రహస్యం తల్లికి తెలుసని మర్చిపోయింది. అందరూ చిచ్చుకాకి వైపు కోపంగా చూశారు. చిచ్చుకాకి పారిపోవడానికి కూడా దారి లేదు. చిచ్చుకాకి గట్టిగా ఏడుస్తూ, అవును, నేనే కలిపాను, నేనే కావాలని కలిపాను. మీరందరూ నా శత్రువులు. మా అమ్మను నా నుండి దూరం చేశారు, నా ఇంటిని పరాయి వాళ్ళకి ఇచ్చేశారు, అందుకే ఇలా చేశాను అని కింద పడి దొరలడం మొదలుపెట్టింది. చిచ్చుకాకి చేసిన పనికి, ఆమె ప్రవర్తనకు ఊరి జనమంతా చీకొట్టారు. మహిగ్రద్దకు కోపం, బాధ, అవమానం ఒకేసారి ముంచుకొచ్చాయి. చిచ్చు, ఇక చాలు. ఈ రోజుతో నా కూతురిగా నువ్వు చచ్చిపోయావు. నీ మొఖం నాకు చూపించుకో, వెళ్ళిపో ఇక్కడి నుండి. తుని పిచ్చుక వెంటనే అత్తగారి కాళ్ళ మీద పడి, వద్దత్తయ్య, కోపంలో అలా అనకండి. అక్క మనసులో ఏదో బాధ ఉంది, అందుకే అలా చేస్తుంది. అవునత్తయ్య, తప్పు చేసింది, కానీ తనే మన కుటుంబం, మనం తనని వదిలేయకూడదు. ఇద్దరు కోడళ్ళు చిచ్చు అంత చేసినా ఆమె పక్షానే మాట్లాడడం చూసి చిచ్చుకాకి కళ్ళు తెరుచుకున్నాయి. తను ఎవరినైతే నాశనం చెయ్యాలని అనుకుందో వాళ్లే తనను కాపాడుతున్నారు. చిచ్చుకాకి లేచి తుని చోటుల కాళ్ళ మీద పడి, నన్ను క్షమించండి, మీరు నిజంగా దేవతలు. నేను మీ అసూయతో కళ్ళు మూసుకుపోయాయి. ఎంత నీచంగా ప్రవర్తించాను. నన్ను మీ ఇంట్లో పని మనిషిగా అయినా పెట్టుకోండి, కానీ నన్ను వెళ్ళగొట్టకండి. ఆ దృశ్యం చూసి మహిగ్రద్ద మనసు కరిగింది. లే చిచ్చు, నీకు బుద్ధొచ్చినందుకు సంతోషం. ఈ ఇల్లు నీది కూడా. ఈ రోజటి నుండి నువ్వు వెళ్ళకు ఆడపడుచువి కాదు, మరో అక్కవి. ముగ్గురు కలిసిమెలిసి ఉండండి. ఆ రోజు ఆ ఉప్పటి పాయసం ఆ కుటుంబంలో తీపి బంధాన్ని నింపింది. తుని, చోటు, చిచ్చు ముగ్గురు అక్కా చెల్లెల్లా కలిసిపోయారు. బుజ్జి, పన్ను, చిన్ను ముగ్గురు కలిసి ఆడుకోవడం చూసి మహిగ్రద్ద ఆనందపడింది.